హాయ్ అండి, నమస్తే. ఈరోజు సండే కదండి. నేను సండే స్పెషల్గా ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నానండి. హోటల్లో స్టైల్లో కాకుండా నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నా. అదే రుచి రావాలని రూల్ ఏం లేదు కదండి. మనం చేసినది కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడు హోటల్ అనే అనుకోకూడదండి. మనం కూడా ఇంట్లోనే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇది పెద్ద పని కాదండి. దానికి ముందుగా మనం చికెన్ తెచ్చుకోవాలంతే. తర్వాత మనం గరం మసాలాలని మెత్తగా దంచుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆ చికెన్ ఒక కడాయిలోకి వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ, కొంచెం పసుపు, తర్వాత పుదీనా ఆకులు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మన ఆనియన్స్ కట్ చేసుకుందామండి. నేను చిప్స్ తరిగే దాంతోనే కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ తొందరగా అవుతుంది, ఈజీగా ఉంటుంది, సన్నగా వస్తుందండి. ఆనియన్స్ చూడండి, సన్నగా పల్చ పొరలాగా. తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్గా వేయించుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ కూడా ఆ చికెన్లోకి వేసి కలుపుకోవాలండి. ఈ వేయడంలో మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత మనం అన్నం చేసుకోవాలి కదండి. చికెన్ బిర్యానీలోకి కలుపుకోవాలని నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అన్నానికి సరిపోయినన్ని నీళ్లు పోసుకున్నానండి. దాంట్లోకి మన హోల్ గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొంచెం నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని మూత మూసుకోవాలండి. ఆ నీళ్ళన్నీ బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం కడాయి పెట్టుకున్నాం కదండి. అదే కడాయిలోకి ఇంకో 2 స్పూన్లమైన నూనె, ఒక 4-5 స్పూన్లమైన నెయ్యి. చికెన్ బిర్యానీలోకి నెయ్యి వేస్తేనే కదండి మంచి టేస్ట్ వస్తుంది, మంచి రుచి వస్తుంది. నెయ్యి వేసుకున్నాక మన హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, అవన్నీ గరం మసాలాలన్నీ అవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మన ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడంలో ఆనియన్స్ అనేది తొందరగా ఎర్రబడుతుంది. ఆనియన్స్ ఎర్రబడితేనే అండి మన చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఎవరు చికెన్ బిర్యానీలోకి టమాటో ముక్కలు వేయరండి, నేను వేసాను. ఎందుకంటే గ్రేవీ వస్తుందని, అందుకు నేను టమాటో ముక్కలు వేశాను. ఆ టమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత ఆ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత మూసుకోవాలండి. అది బాగా చూడండి, బాగా ఉడికిన తర్వాత పైన నూనె ఎలా వచ్చింది చూడండి. ఇంకా ఫైనల్గా 2-3 స్పూన్లమైన గరం మసాలా, నేను బాస చికెన్ మసాలా వాడతానండి. ఇది మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను దాన్నే వాడతాను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఆ బాస చికెన్ మసాలా, గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు సన్న మంట మీద అలాగే ఉంచుకోవాలి. తర్వాత మనం పక్కన అన్నం పెట్టుకున్నాం కదండి, ఆ అన్నాన్ని బియ్యం వేసుకొని అదే అన్నం ఉడికిన తర్వాత ఆ నీళ్ళనన్నీ పారబోసుకోవాలండి. తర్వాత అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని మనం పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని ఒక లేయర్ అన్నముని, ఒక లేయర్ని చికెన్ వేసుకోవాలండి. అలాగా చికెన్ లేయర్ వేసుకోవాలి. వేసుకొని మరి ఇంకో లేయర్ని అన్నం కూడా వేసుకోవాలి. నేను ఒక గంట ముందే కొద్దిగా కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం కలర్ కోసము, కుంకుమ పువ్వు కొంచెం టేస్ట్ కోసమని అలాగ 2 వేసుకున్నాను. వేసుకొని అదొక లేయర్, ఇదొక లేయర్ వేసుకొని మన కడాయిలోకి కొద్దిగా అడుగున నూనె ఉంటుంది కదండి, దాంట్లోకి కొద్దిగా అన్నం వేసి కలిపి ఆ చికెన్ బిర్యానీలోకి పైన వేసుకున్నానండి. అదే చూడండి కలర్ ఎంత బాగా అనిపిస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, మనం ముందే కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ 2 వేసి మనం స్టవ్ మీద ఒక 15 నిమిషాలు అలా దమ్ము పెడితే మన చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, పైన బరువు పెట్టాలండి. ఎందుకంటే దాని లోపల ఉన్న స్మెల్ అనేది బయటికి రాకుండా బరువు పెడితేనే మనకు ఆ స్మెల్ అనేది ఆ చికెన్ బిర్యానీకి బాగా పట్టుకుంటుంది. తర్వాత మేము సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ చికెన్ బిర్యానీ వేసుకున్నాం. చూడండి ఎంత బాగా వస్తుంది. కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదండి. కొంచెం ఫుడ్ కలరు, మన చికెన్ కలరు అది. తర్వాత నేను చికెన్ పీసుకుని వేసుకున్నాను. చూడండి చికెన్ పీసులు కూడా ఎంత బాగా ఉడికింది చూడండి. చేతి అలా అంటుంటే వస్తుంది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానంలో ఏమైనా తప్పులు ఉంటే మీరు క్షమించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.